అది కన్నుకో లేకపోతే తగలరాని నరాలకి తగిలితే బ్రెయిన్కో అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా. అవునా అబ్బా, ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరంతా మనుషులా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అరే బోండాగా, ఈడు కాదు, జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా? అబ్బా, ఎంతమందికి ప్రాణమో తెలుసా? నాకు తెలీదమ్మా. ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. జగనన్న అంటే ప్రాణం. నువ్వు నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారు. రేయ్, తను నా ప్రాణం. తన కళ్ళల్లో నీళ్ళొస్తే నా గుండెల్లో రక్తం చిమ్ముద్ది. నా ప్రాణం అంత ఈజీగా వదులుకుంటానా? నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఎందుకు? ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఎందుకు? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఐ లవ్ జగనన్న. అంటే ఎస్, ఐ లవ్ జగనన్న. ఫైనల్ గా మీరు అంతేగా అంతేగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఒక్కటి చెప్తున్నాను మీకు, చెప్పు. జగనన్నకి ఏమైనా హాని చేశారంటే చెప్పు 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 అన్ని. ఎందుకు ఇంత లేటు? ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. పీకనికి వచ్చిరా, ప్రిపేర్ అయ్యి రాకపోతే. మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా? ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న. పావం. జగనన్నకి హాని తలపెట్టారు అని తెలిస్తేనే మా గుండె అయిపోతుంది. నా ప్రాణంలో లేదు విన్న దగ్గర నుంచి. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. మీ రాజకీయమే మీకు ముఖ్యం కానీ మనుషులు అవసరం లేదు. మనుషుల ప్రాణాలు మీకు అంతకన్నా ముఖ్యం కాదు. ఫ్లాష్ బ్యాక్. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది జగనన్న నిజంగా నిజమైన నాయకుడు. మీ అందరికీ మంచి చేస్తాడు. జగనన్న నిజంగా నిజమైన నాయకుడు. మీ అందరికీ మంచి చేస్తాడు. చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్నా దేవరాజు. అందరినీ హెరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు. ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఘోర వైఫల్యం చెందుతాము, దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.